హలో హాయ్ అండి, వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్. ఇవాల్టి వీడియోలో మనం హోటల్ స్టైల్లో టమాటో బాత్ని ఇంట్లోనే ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ఒక గ్లాస్ బొంబాయి రవ్వను వేసుకుని లో ఫ్లేమ్లో గరిటతో కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి వీటన్నింటినీ కూడా గరిటతో కలుపుకుంటూ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 4 లవంగాలు, 1 అరంగుళం దాల్చిన చెక్కని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని వేసుకున్నట్టయితే మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఆ పౌడర్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఆనియన్ పీసెస్ కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 అంగుళం అల్లం ముక్కని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వీటన్నింటినీ కూడా గరిటతో బాగా కలుపుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో 4 పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు మంచిగా వేగేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 3 మీడియం సైజ్ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూతతో కవర్ చేసి టమాటా ముక్కలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుని టమాటో ముక్కలు సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో రుచికి సరిపడా ఉప్పు, అలానే 1/4 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటతో కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో 1/4 కప్పు పచ్చి బఠానీలను వేసుకుని వీటిని కూడా ఒకసారి బాగా కలిపి మూతతో కవర్ చేసి ఇవి కూడా కొంచెం కుక్ అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఇవి వేగిన తర్వాత అడుగు పట్టకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకున్నట్టయితే అడుగు పట్టకుండా చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనం దీనిలో 1 గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. 3 గ్లాసుల వాటర్ అనేది కొలత కరెక్ట్గా సరిపోతుందండి. ఇవి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇవి రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడే దీనిలో మనం ముందుగానే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వని గరిటతో కలుపుకుంటూ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. రవ్వ వేసిన తర్వాత కూడా గరిటతో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నట్టయితే రవ్వ వాటర్ని పీల్చుకుని ఇంకా కొంచెం దగ్గర పడుతుంది. ఇలా చూస్తుండగానే 5 నిమిషాల్లో మనకి టమాటా బాత్ దగ్గర పడిపోతుందండి. ఈ స్టేజ్లో ఉండగా మనం దీనిలో వేయించుకున్న జీడిపప్పులు అలానే కొద్దిగా నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే టమాటా బాత్ రెడీ అయిపోయినట్టు. ఈ టమాటా బాత్ని ఇలానే తిన్నా చాలా బాగుంటుందండి. దీని కాంబినేషన్గా పల్లీ చట్నీ వేసుకుని తింటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎవరైనా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.